కొమరం భీం జిల్లా ప్రజల్ని హడలెత్తించిన పెద్ద పులి తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. కౌటాలలోని తుమ్మిడిహెట్టి శివారు పంట పొలాలు, ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పెద్ద పులి ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్రకు వెళ్లి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పులి మళ్లీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కొమరం భీం జిల్లా ప్రజల్ని హడలెత్తించిన పెద్ద పులి తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. కౌటాలలోని తుమ్మిడిహెట్టి శివారు పంట పొలాలు, ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పెద్ద పులి ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్రకు వెళ్లి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పులి మళ్లీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, కవిత, గత కొద్ది రోజులుగా ఈ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేసిన పెద్ద పులి ప్రస్తుతానికి మహారాష్ట్రకు వెళ్లినట్టు కూడా అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఆ పులికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ ను గుర్తించారు. ప్రణాయిత నది శివారు ప్రాంతంలో పాటు ఆ పంట చెల్లను గుర్తించారు. ఆ పంట చెల్ల మీదుగా ప్రణాయిత నది దాటి మహారాష్ట్ర వైపు వెళ్ళిందని చెప్పి అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. సహజంగా మహారాష్ట్రలోని తడోబా అంధేరి అభయారణ్యం నుంచి ఇటువైపుగా పులు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అదే క్రమంలో వారం రోజుల క్రితం ఇటువైపు వచ్చిన పులి తిరిగి మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మళ్లీ పులి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే పులుల సంతతికి సంబంధించి మహారాష్ట్రలో తడోబా అభయారణ్య పద్ధతి పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయి. అక్కడ ఆవాసానికి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి తరచుగా కూడా కొమరం జిల్లా అటవీ ప్రాంతంలోకి వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీ గ్రామాల ప్రజలు, ముఖ్యంగా పంట చేలకు వెళ్లే ప్రజలు, రైతు కూలీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, గుంపులుగా వెళ్లాలని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచిస్తా ఉన్నారు. ప్రస్తుతానికంటే పులి నుంచి ముప్పు తప్పినట్టు స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నా కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. కవిత, రైట్ మాంతయ్య, థ్యాంక్ యూ.